హాయ్ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు తోటకూర మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి. తోటకూర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను. దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత అది 4, 5 సార్లు శుభ్రంగా కడిగి కొంచెం నీళ్ళు వేసి 2 నిమిషాలు ఉడకబెట్టానండి. వేడి నీటిలోంచి తీసేసి దాన్ని కొద్దిగా చల్లారేటట్టు పక్కన పెట్టుకొని లైట్గా చల్లారిన తర్వాత పప్పు గుత్తి కానీ లేదంటే పెద్ద స్పూన్ కానీ తీసుకుని మెత్తగా దాన్ని మెదుపుకోవాలి. అయితే ఆకు మెత్తగా అయిపోవాలి. కాళ్ళు చిన్న చిన్నగా ఉన్నట్టు ఉండాలండి. చక్కగా ఇలాగైతే తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుని బాణీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటాలు ముక్కలు కోసుకుని వేస్తున్నానండి. చింతపండు వాడకూడదండి అసలు. దీంట్లో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా అయిపోయింది చూసారా. ఉప్పు వేస్తే అలాగ బాగా ఉడికిపోద్దండి టమాటా. దాంట్లో 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి తిప్పిన తర్వాత పించం గరం మసాలా అంటే పించం అంటే ఇది కొంచెం గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకుని 1 కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టాలి. కప్పు వాటర్ వేసేటప్పుడు వీడియో మిస్ అయ్యింది క్లిప్పు. చక్కగా మసాలా అంతా ఈ కప్పు వాటర్లో 1/2 కప్ అయిపోయింది చూడండి వాటర్. ఉడికిన తర్వాత చూడండి మెదుపుకుని పెట్టుకున్నటువంటి తోటకూర వేసి మొత్తం అంతా మసాలాలంతా కలిసేటట్టు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తోటకూర మసాలాలు పట్టేటట్టు 1 నిమిషం 2 నిమిషాల వరకు చక్కగా చిన్న మంట మీద ఉడకనివ్వాలి. పెద్ద మంట మీడియం సైజు పెట్టినా అడుగున అంటుకుపోద్దండి. ఎందుకంటే ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కదా కర్రీ. చూడండి చక్కగా మటన్ కర్రీ వాసన వస్తుంది. ఇంకా దింపే ముందు కొత్తిమీర వేసుకుని వేడి వేడి అన్నంలో తింటమే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.